అవునవును. నీకు చాలా అలవాటు ఏంటంటే వీడియో ఖచ్చితంగా తీస్తాం. అవునవును. ఓకేనా, ఖచ్చితంగా వీడియో తీస్తాం. ఆహా, అది అంతే కూడా అన్యా, అన్ని ఆస్ట్రేలియా నుంచి తీయనన్యా. ఒక్క నిమిషం ఆస్ట్రేలియా నుంచి ఫండింగ్ వస్తుంది. వాళ్ళు ఎవరో చూసి ఇక్కడ బేబీకి ఇస్తున్నారంటే దట్స్ బిగ్ బిగ్ స్టోరీ కదా. యాక్చువల్ గా అదే బిగ్ స్టోరీ కదా. నువ్వు అంటే తీసుకుంటావు, నేను పట్టికి నమ్మాలా? నేను పెట్టి ఆన్యా, నువ్వు తీయలేదు అంటే నేను నమ్మాలా వీడియో అది? అది పేరెంట్ కాల్ చేసి అడగండి, నేను పేరెంట్ చెప్తారు ఇచ్చారా లేదా అనేది. నువ్వు పేరెంట్ నాకు కాన్ఫిడెన్స్ కలిపి ఇగో మనీ ఇలా అన్నాడు, ఇది నిజమా లేదని పేరెంట్స్ అడగండి. నేను నేను అడిగాను ఇచ్చాను, నేను చెప్తున్నాను. ఎందుకంటే నేను ప్రతిదీ పేరెంట్ కి ఇన్ఫార్మ్ చేస్తాను. ఇన్ఫార్మ్ చేయకుంటే ఏ అమౌంట్ ఇవ్వను. ఓకే. ఆ లక్ష రూపాయలు కూడా ఒక్క నిమిషం పేరెంట్ కి ఇన్ఫార్మ్ చేస్తాను అంటున్నావు. నువ్వు ప్రతి వీడియో కూడా ర్యాపిడో మీద వెళ్తూ ప్రతి వీడియో షూట్ చేసావు. అలాంటిది ఒక లిక్విడ్ క్యాష్ 50,000 రూపాయలు ఇస్తే నువ్వెందుకు వీడియో షూట్ చేయలేదు? ఏంటి నీ అన్యా అన్యా చెప్పు 50,000 అనేది 50,000 కాదు. ఇంకోసారి కూడా 50,000 ఇచ్చాను నేను నవీన్ కి. 2 సార్లు 50,000 ఇచ్చాను. నవీన్ కి ఇవ్వడం కాదు, నువ్వు తీసుకున్న మాట వాస్తవా కాదా? ఫస్ట్ పాయింట్. ఓకే, నేను తీసుకున్నాను. నేను ఒక క్వశ్చన్ అడుగుతా. అతను కూడా నేను ఒక క్వశ్చన్ అడుగుతా ఇల్తమస్ క్లియర్ గా. ఓకేనా, నవీన్ ఈ రోజు ఇంటర్వ్యూలో ఒక మాట అన్నాడు, సార్ నేను ఎప్పుడు వాళ్ళకి అమౌంట్ ఇవ్వలేదు, క్యాష్ అనేది నేను ఇవ్వలేదు, ఎప్పుడు నవీన్ ఎవరు మనీ ఇచ్చాడు, అండ్ వాళ్ళ దగ్గర నేను ఎప్పుడు క్యాష్ తీసుకోలేదు అని చెప్పాడు. నవీన్ నా ముందు వచ్చి అడిగితే నేను ఆన్సర్ ఇస్తున్నాను. ఒక్క నిమిషం, నేను అడుగుతున్నా మొగం మీద, నీకు ఇచ్చానా లేదా అని. నవీన్ బదులు నేను అడుగుతున్నాను నీకు. ఓకేనా, నవీన్ తో 3 hours మాట్లాడాను నేను. ఆ రికార్డింగ్ 3 hours మాట్లాడాను. ఓకే, సో నేను ఇప్పుడు క్లియర్ క్వశ్చన్. నవీన్ ఈ రోజు టీవీలో ఏం చెప్పాడంటే, నేను పేరెంట్స్ కి క్యాష్ అనేది ఇవ్వలేదు. ఓకే, వాళ్ళ దగ్గర నుంచి నేను క్యాష్ అనేది తీసుకోలేదు, వాళ్ళ దగ్గర నుంచి క్యాష్ తీసుకోలేదు మేము ప్రూవ్ చేస్తాం. మనీ మాత్రం నవీన్ మాత్రం క్యాష్ ఇవ్వలేదని ఒప్పుకున్నాడు. ఓకేనా, అంటే నీ ఉద్దేశంలో నువ్వు 50,000 నవీన్ కి ఇచ్చావు. తమ్ముడు ఆన్సర్ నాకు వద్దు, ఎస్ ఆర్ నో. ఓకే, ఒకటే క్వశ్చన్. నువ్వు నవీన్ కి 50,000 2 times ఇచ్చావు. నీ ఉద్దేశంలో ఆ మనీ నవీన్ పేరెంట్స్ కి ఇవ్వలేదు. పేరెంట్ ఇచ్చాను, పేరెంట్ కి ఇచ్చేస్తాను, పేరెంట్ కి ఇన్ఫార్మ్ చేసి ఇచ్చాను నవీన్ కి. నేను అడిగిన క్వశ్చన్ నీకు అర్థం కాల. నువ్వు అమౌంట్ నవీన్ కి ఇచ్చావు, కరెక్ట్. నవీన్ ఆ అమౌంట్ పేరెంట్స్ కి ఇవ్వలేదు, ఎస్ ఆర్ నో? అదే నాకు ఎలా చెప్తాను, ఆ పేరెంట్ అడిగితే ఏమో ఇస్తున్నారు అని చెప్తున్నారు. ఈ లాస్ట్ వరకు ఇగో ఇదంతా అయిపోయి వాళ్ళు బెంగళూరు వెళ్ళిపోయేదాకా కూడా నాకు చెప్పలేదు. ఫస్ట్ టైం నవీన్ కి అమౌంట్ ఇచ్చాము అది ఇదని. సరే బైక్ నువ్వు కష్టపడి కొన్నావా లేకపోతే ఎవరైనా గిఫ్ట్ ఇచ్చారా? ఎవరు? హలో, బైక్ ని నువ్వు కష్టపడి కొన్నావా, నువ్వు ఎవరైనా గిఫ్ట్ ఇచ్చారా? అది బైక్ అయితే నేనే కొన్నాను. నీ డబ్బులతో కొన్నావు. అమౌంట్ ఎక్కడిది? 100% షూరా? మళ్ళీ అడుగుతున్నా. ఒక్క నిమిషం, బైక్ కొన్న అమౌంట్ ఎక్కడిది? నీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి? అమౌంట్ ఎక్కడి నుంచి తెచ్చావు చెప్పు. అమౌంట్ అంటే నేను బ్లాగ్స్ చేస్తుంటాను. నాకు ఆల్రెడీ 2 months నుంచి యూట్యూబ్ రెవెన్యూ వస్తుంది, ర్యాపిడో కూడా చేస్తుంటాను. నాకు ర్యాపిడోలో నుంచి 2 months నుంచి యూట్యూబ్ రెవెన్యూ ఎంత వచ్చింది? ఒక నెల 18,000 వచ్చింది, ఒక నెల 16,000 వచ్చింది. మనకి అయ్యే కాకుండా ర్యాపిడో నుంచి కూడా మనం చేస్తే దగ్గరికి ఎక్కువ డబ్బులు వస్తుందా? ఎంత వచ్చింది? 1,00,000 రూపాయలు వచ్చిందా? మొత్తం 1,35,000. 2 నెలలు ర్యాపిడో చేశాను అన్నావు కదా, ర్యాపిడోకి ఎంత వచ్చింది? 2 నెలలు ఏంటండి, నేను ఎప్పటి నుంచో చేస్తున్నాను, దగ్గర 2 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. 2 సంవత్సరాల నుంచి ర్యాపిడో చేస్తున్నాను అంటున్నావా? వాయిస్ కట్ అవుతుంది, మ్యూట్ లోకి వెళ్ళిపోయింది. ఓకే, ఇప్పుడు వినిపిస్తుందా? ఓకే. ఓకే, సో మళ్ళీ నీకు ఒక రికార్డింగ్ వినిపిస్తా. ఓకేనా, ఒక రికార్డింగ్ వినిపిస్తా. జస్ట్ గివ్ మీ అ మినిట్. మీ ఇద్దరు మాట్లాడండి, ఒక రికార్డింగ్ వినిపిస్తా. ఈ లోపు మనీ యూట్యూబ్ రెవెన్యూ ఒక నెల 16,000, ఒక నెల 18,000 వచ్చిందని అన్నావు. ఓకే, రిమైనింగ్ ర్యాపిడో చేసిన అమౌంట్ ఎంత వచ్చింది నీకు? ర్యాపిడో మామూలుగానే నాకు డైలీ 1,500 అలా వస్తుంది. అది కాకుండా నా రిఫరల్ కోడ్ యూజ్ చేసుకుంటారు కదా, అవి కూడా మంచిగానే వస్తాయి. ఈ నెల ఇంకా ఎక్కువ వచ్చింది, ఈ నెల 30,000. నీ ర్యాపిడోలో ఎర్నింగ్స్ ఉంటాయి కదా, ఎర్నింగ్స్ చూపించి ఒకసారి స్క్రీన్ మీద స్క్రీన్ షేర్ చేస్తావా మాకు తర్వాత?
నీకు అది నేను పెట్టనా వాట్సాప్ అన్ని పంపిస్తాను. మాకు వాట్సాప్ చెయ్యి. మీ ర్యాపిడోకి సంబంధించిన కంప్లీట్ స్టేట్మెంట్ మాకు అది పంపించదు. ఎర్నింగ్స్ అవన్నీ ఉంటాయి కదా. వద్దు, మనకొద్దు నవి, మనకు అవన్నీ వద్దు. వెళ్తాం. నేను ఒకటే క్వశ్చన్ అడుగుతా, ఒక రికార్డింగ్ వినిపిస్తే దానికి ఆన్సర్ చెప్పేసే చాలు. ఓకేనా? నవీన్ గడి ఏమో డబ్బులు అడిగాడా, మనీ గడి ఏమో డబ్బులు అడిగాడా అడిగితే చెప్పు బయట. ఆ రోజు స్క్రిప్ట్ చేసే ముందు నువ్వు పరిచయం అయ్యావు కదా నవీన్ కి. ఓకేనా? నవీన్ కి పరిచయం అయినప్పుడు సాయి ప్రియ రిసార్ట్స్ వెళ్ళారా? అంటే నాకు తెలియదు, ఎక్కడో హోటల్లో తీసుకెళ్ళారు. రిసార్ట్స్ కి ఎక్కడైనా రిసార్ట్స్ కి నువ్వు నవీన్ కలిసి వెళ్ళారా వెళ్ళదా? స్టార్టింగ్ లో అయితే వెళ్ళాము. భోజనం చేశారా? ఏం డిస్కషన్ ఆ రోజు? ఏముంటది, మామూలుగా మాట్లాడుకున్నాం అంటే ఇలా. నేను మా ఫ్యామిలీ కొద్దిగా ఫ్యామిలీ డిస్కషన్ అయింది అక్కడ. ఓకే, ఫ్యామిలీ డిస్కషన్ అయిందా? అది నేను బయటికి చెప్పను. నాకు తెలుసు ఆ విషయం, నేను బయటికి చెప్పను అండ్ అవసరం కూడా లేదు. సో ఆ రోజు నిన్ను తీసుకొని మనీ నవీన్ ఎక్కడికి వెళ్ళాడు ఆ రోజు? నైట్ ఎక్కడ స్టే చేసావు? ఏ రోజు? ఆ రోజు రెస్టారెంట్ కి వెళ్ళారు కదా ఆ రోజు. తమ్ముడు ఇక్కడ క్వశ్చన్, ఆ రోజు నైట్ నేను ఇంటికి వెళ్ళిపోయాను. సో ఆ తర్వాత నువ్వు విజయనగరంలో ఎస్కోట్ వెళ్లే రోడ్ లో, విజయనగరం నుంచి ఎస్కోట్ వెళ్లే రోడ్ లో బజాజ్ ఎలక్ట్రానిక్స్, ఓకేనా, అక్కడ పల్సర్ బైక్ నీకు కొన్నిది ఎవరు? కొన్నా మేమే, నేనే వెళ్ళాను. నేను నువ్వు ఇంకెవరు? నవీన్ వాళ్ళ డ్రైవర్ వచ్చారు. నవీన్ కాదు. నమస్కారం, చెప్పు. నవీన్ కాదు. ఓకే, నవీన్ కొన్నా? నేనే కొన్నానండి. నువ్వే కొన్నావు? తమ్ముడు తెలుస్తుంది. 2 రోజులు చేస్తాను ఏదన్నా. ఈ రోజు విజయనగరం వచ్చి నేను అక్కడికి వెళ్ళి ఆ సార్తో మాట్లాడితే సార్ అన్నారు అది అలా అవ్వదు, పేరెంట్ వచ్చి దీనికి ఇచ్చేయాలని చెప్పి కూడా అన్నారు. ఎల్తమస్ చెప్పది, నేను ఈ లోపు నీకు కూడా వినిపిస్తా. చెప్పమని ఏంటంటున్నావు, క్లారిటీగా చెప్పు. నేను మాట్లాడాను సార్ తోటి. సార్ అంటున్నారు అవి కాదు, బజాజ్ షోరూమ్ చెప్పు. ఎన్నిసార్లైనా చెప్పాలి. ఇప్పుడు నువ్వు ఆన్సరబుల్ కదా జనాలకి. యువర్ రిప్రజెంటేటివ్ ఆఫ్ వైజాగ్ పీపుల్. నిన్ను నమ్మి చాలా మంది డబ్బులు ఇచ్చారు కాబట్టి వాళ్ళందరికీ నువ్వు ఆన్సర్ చేయాల్సిందే. ఎన్ని ప్లాటినం అది నాకు తెలియదు. నాకు ఎలా తెలిసింది? అది నవీన్ చెప్తే తెలిసింది. ఓకే, సో అది నా వీడియో చూస్తే అందరికి తెలుస్తుంది అని. అది అంటే నేను చాలా మట్టు వీడియో లేదు, నేను చూడలేదు, నాకు తెలీదు. ఓకే, నేను అడిగేది ఏంటంటే అంటే నేను చూడలేదు, నాకు తెలియదు కదా. సో అది ప్లాటినం బైక్ కొన్నావు, ప్లాటినం బైక్ యూజ్ చేస్తున్నావు. నీకు అడిగాడా ఏ బైక్ అంటే ఇష్టం నీకు అని అడిగాడు ఆ రోజు? ఎవరు? ఇంకెవరు? అలా కదా ఒక మాట. ఇప్పుడు పాయింట్ టు పాయింట్ క్లియర్ గా అడుగుతున్నాము. మనీ ఒక్క మాట. ఇక్కడ లైవ్ లో వాసు, మనీ, ఇల్తమస్ టాపిక్ మాట్లాడుతుంది నవీన్. ఈ నలుగురే వస్తారు. ఎవడు అడిగాడు అని 100 సార్లు అడిగితే జనాలు ప్యానిక్ అయిపోతుంటారు. అందుకే నవీన్ రామ్ అడిగాడు అని చెప్పాలి. వాసు ముందు సింహాచలంలో కలిసామని. సింహాచలంలో కలిసిన తర్వాత ఇక్కడికి వెళ్ళాం, హోటల్ తినడానికి తీసుకెళ్ళిన తర్వాత నేను ఎలా బండి తీసుకోవాలని అంటే షోరూమ్ తీసుకెళ్లారు. ఎంవిపి షోరూమ్ తీసుకెళ్లిన తర్వాత నీకు నచ్చిన బండి ఏంటంటే ఏం లేదని ర్యాపిడో చేసుకుంటాను కదా, పల్సర్ బైక్ తీసుకుందాం అన్నారు. అడిగితే అప్పుడు అన్నారు విజయనగరంలో తక్కువ ఉంటాయని అన్నారు. అంటే ఇక్కడికి అక్కడికి ఎంత డిఫరెన్స్ అవుతుంది. ఆ రోజు అలా మాట్లాడిపోయి తర్వాత రోజు వైజాగ్ విజయనగరం 25,000 డిఫరెన్స్ ఉంటుంది. చెప్పు. లేదులే, 1000 రూపాయలు డిఫరెన్స్ ఉన్నాయి కాదనలే తమ్ముడు. చెప్పకు, అందరికి చెప్పిన స్టోరీ అది
ఇప్పటికి నువ్వు ఓపెన్ అవ్వలేదు అనుకో చాలా ఇబ్బంది పడిపోతావు నువ్వు తర్వాత. క్లారిటీగా చెప్తున్నాను కదన్యా. ఏ క్లారిటీ అదే. లేదు, చాలా తమ్ముడు మిస్లీడింగ్ ఉంది. నవీన్ కొన్ని మిస్టేక్స్ చేశాడు, ఓకేనా? నాకు ఇల్తమస్ ఇది అందరికి క్లియర్ గా నేను చెప్పాలి. నవీన్ అమౌంట్ తీసుకోవడం కరెక్ట్, ఓకేనా? నీ విషయంకి వచ్చేసరికి నాకైతే నవీన్ తో మాట్లాడినప్పుడు అబద్ధం చెప్పాడని నేను అనుకోవట్లేదు. నవీన్ చెప్పిందంతా కరెక్ట్. నీ విషయంలో నాకు ఏదైతే చెప్పాడో అదంతా కరెక్ట్. నా దగ్గర అయితే ప్రూఫ్ ఉంది. ఒకటి మాత్రం క్లియర్, ఆ స్క్రిప్ట్ అయితే స్క్రిప్టెడ్ ఓకే. సెకండ్ అది కాదు, నా దగ్గర ఫస్ట్ నవీన్ ని నేను కలిసినప్పుడు నేను బ్లాగ్ చేద్దాము మామూలు వీడియో తీసాను, అది పెట్టనా? సరే అంటే మీరు ప్రూఫ్ అడుగుతున్నారు కదా. నువ్వు పెట్టది, నేను ఒకటి అడుగుతా చెప్తాను. నేను చెప్తాను. నువ్వైతే బైక్ కొనలేదు, మనీ కొన్నాడు, సారీ నవీన్ కొన్నాడు, ఓకేనా? నీకు నవీన్ కొన్నాడు, ఓకే? అది కూడా తర్వాత ఆ స్క్రిప్ట్ ఎలా అయిందంటే, బైక్ అమ్మిన స్క్రిప్ట్ ఎలాగంటే, నువ్వు బైక్ అమ్ముతున్నట్టు అది స్క్రిప్ట్ మనోడు చెప్పాడు. నువ్వు నేను అడిగాడు, తమ్ముడు నేను బైక్ అమ్మేస్తానంటే ఏముందని, నా బైక్ ఏముంది, నువ్వు ఈవెన్ ప్లాటినం కూడా అమ్మి పర్వాలేదు, బాబు కోసం అయితే 2 బైకులు కూడా అమ్మేస్తాను అన్నాను. అన్నవా అనలేదా? చెప్పాను, నేను ప్లాటినం బైక్ ఏదో అమ్మను. బాబు గురించి అయినా సరే ఎవరి గురించి అయినా నేను అమ్మను ఆ మాటల్లో. నువ్వు అన్నావు ఏ బండి నువ్వు అలా ఓకే 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 చెప్పండి, ఓకేనా? 2 బైక్స్ అమ్మేస్తాను. సరే, ఆ తర్వాత ఆ బైక్ అయితే అమ్మలేదు. ఆ బైక్ ఇప్పుడు నవీన్ దగ్గర ఉంది. అండ్ నీకైనా ప్రూఫ్ కావాలంటే అది కూడా నేను ఇస్తాను. నవీన్ దగ్గర ఉంది. నవీన్ దగ్గర ఉందని నేనే చెప్పాను కదా, తాళం మరి ఇచ్చేసాను నవీన్ కానీ. నవీన్ పేమెంట్ ఇచ్చిన తర్వాత కదా ఇలా అన్నాను. మరి ఈరోజు స్టేషన్ కి వెళ్ళి కూడా అదే చెప్పాను అన్నమాట. ఇలా జరిగింది సార్, ఇలా అంటే ఇందులో కూడా బాబు నీ నుంచి అయితే ఎటువంటి యాక్షన్ తీసుకోవడానికి అవ్వదు. విత్ ఇన్ నువ్వు ఇచ్చేసినంత వరకే, ఇంక తర్వాత నీ వైపు నుంచి అయితే ఎటువంటిది ఉండదు. పేరెంట్ రావాలి, ఎందుకంటే పేరెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటది. అతను వచ్చి ఏమైనా చేస్తాను కానీ ఏమైనా తీసుకోవాలి. అందుకే అక్కడ ఉండి కూడా ఫోన్ చేశాను. ఒకటి మాత్రం క్లియర్, నీ దగ్గర నుంచి నేను నాకు ఫోన్ చేశారు. యువర్ నేమ్ ఐ ఫర్గాట్, ఐ విల్ లుక్ ఇంటూ ఇట్. ఐ గెస్ రోహిత్ అన్న నెంబర్ నా దగ్గర ఉంటది అన్న. రోహిత్, ఎగ్జాక్ట్లీ రోహిత్ బ్రదర్. మీరైతే ఏదైతే అమౌంట్ మనోడికి ఇచ్చారు, నువ్వు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు ఆయనకి? ఆయన పింగ్ చేస్తుంటే ఇచ్చేసాను. నాకు వాట్సాప్ లో మెసేజ్ వస్తున్నాయి కానీ అన్ని చెక్ చేయడానికి అవ్వట్లేదు. ఎక్కువ మెసేజ్ నేను ఇంకోటి ఇప్పుడు నాదేమా చెప్పు చూపిస్తా, నాకు ఆన్సర్ చేయి, ఓకేనా? సరే ఉండేది ఉండండి, ఇక్కడ ఉంది. ఫస్ట్ పేరెంట్ కూడా ఎలా మాట్లాడేవారో తెలుసా? పేరెంట్ కూడా ఏమనేవారు అంటే, అమౌంట్ ఏమైనా ఎవరైనా ఇస్తారన్నా ఏమన్నా చేయాలంటే మనీ మీ మీద నాకు నమ్మకం ఉంది, మీరు పట్టుకొచ్చేసారు. నేను అలాగే ఇచ్చేసేవాడిని. ఎవరైనా కావాలా ఏమన్నా చేసినా సరే, ఆన్లైన్ చేసినా ఏం చేసినా సరే వాళ్ళకి ప్రతిదీ ఇన్ఫార్మ్ చేసేవాడిని. కానీ నవీన్ పట్టుకెళ్ళి వాళ్ళకి ఇవ్వలేదంటే దానికి బాధ్యత నేనే ఎలా అవుతానని వాళ్ళిద్దరికి తెలియాలి. తమ్ముడు, నువ్వు నవీన్ కి మనీ ఇచ్చానని చెప్తున్నావు, అది నవీన్ బయటకు వచ్చి చెప్తాడు, ఓకేనా? నవీన్ చెప్తాడు ఖచ్చితంగా అది ఏమైంది ఏంటి అని చెప్పకుండా ఉండడు, ఓకే? నేను ప్రతి దాంట్లోని నవీన్ బ్లేమ్ చేయాలని నేను అనుకోవట్లా. ఎందుకంటే ఈ విషయంలో నవీన్ మీద నాకు ప్రూఫ్ లేదు. ఈ విషయంలో నాకున్న ప్రూఫ్ నువ్వు ఒక్కడవే. నువ్వైతే క్లియర్ గా రోహిత్ కి చెప్పింది ఏంటంటే, ఆస్ట్రేలియా రోహిత్ నువ్వు చెప్పింది ఏంటంటే, నేను అమౌంట్ పేరెంట్స్ కి ఇచ్చాను అని చెప్పావు. సరే, ఆ తర్వాత నుంచి మనోడు ఇష్యూస్ జరుగుతున్నప్పుడు నీకు రీచ్ అవుట్ అవుతున్నాడు. బ్రదర్ ఏమైంది, మనీ గురించి వస్తున్నాయి, ఏమైంది, మీరు ఇచ్చారా ఇవ్వలేదా, పర్ఫెక్ట్ గా రీచ్ అయిందా, బేబీ కోసం అది యూజ్ అవుతుందా అవదా, నీకు రీచ్ అవుట్ అవుతున్నాడు. నువ్వు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు ఆయనకి? కనీసం ఒక మెసేజ్ అయినా రెస్పాండ్ అవ్వాలి కదా. అంటే నాకు ఎక్కువ మెసేజ్ వస్తున్నాయి, అందుకని రెస్పాండ్ అవ్వట్లేదంటే అదే నా ఆన్సర్ నీ దగ్గర నుంచి. దాని గురించి రెస్పాన్సిబిలిటీ ఎలా ఉండాలి? అవునవును ఉండాలి. అలాగే మొన్న డి ప్రసాద్ కూడా మనీ అందిందా లేదా అని నాకు చాలా సార్లు కాల్ చేస్తే ఆన్సర్ ఇవ్వలేకపోతే డైరెక్టర్ పేరెంట్ కాల్ చేసి చెప్తే నాకు ఇవ్వలేదు అని అన్నారు. అంటే నేను అతనికి కూడా ఇన్ఫార్మ్ చేశాను, పేరెంట్ కొద్దిగా బిజీగా ఉన్నారు, ఫోన్లు ఎత్తట్లేదు అని చెప్పేసి అన్నాను. లేదు మనీ నువ్వు కన్ఫర్మేషన్ తీసుకొని నాకు చెప్పు అంటే అతను కాల్ చేస్తుంటే అప్పుడు నేను పేరెంట్స్ తో మాట్లాడితే అది రికార్డు ఉంటే అది డైరెక్టర్ ఆ ప్రసాద్ గారి పెట్టింది అనమాట. ఇదిగోండి నిజంగా అందలేదు, పేరెంట్ ఇలాగే అన్నారని చెప్పేసి. రోహిత్ అంటే అని నాకు మెసేజ్ పెట్టారు కానీ నేను చూసుకోలేదు. అంటే మెసేజ్ ఎక్కువ మంది పెడుతున్నారు. సో అది అని ఇప్పుడు నేను అప్పటికి నవీన్ అతని మీద నాకున్న నమ్మకంతో నేను పట్టుకెళ్ళి అతనికి ఇచ్చాను. అతను ఇవ్వలేదంటే నేను ఏం చేయగలను? ఆదిపోయి పేరెంట్ కూడా నాకు ఏమన్నా ఇన్ఫార్మ్ చేయాలి కదా. ఒక మాట డబ్బులు ఇచ్చాను ప్రూఫ్ లేదు అని అంటే ఇప్పుడు తీసుకున్నప్పుడు నువ్వు లేకపోతే నువ్వు తినేసావనే డబ్బులు 50,000 నీకు పక్కోడు నమ్మి నీకు ఇచ్చాడంటే నువ్వు ప్రూఫ్ ఎందుకు తీసుకోవు? ఇప్పుడు ఒక్క మాట నీ నమ్మకాలు పక్కన పెట్టమని
ఒక్క మాట, ఏదైనా దాని మీద కదా నేను ఏం అవసరం లేదు, నమ్మకం పెడితే ఎంత పెద్ద గులాబ్ జామ్ తినిపించారు అందరికి ఒక్కొక్కడికి. మన ఫ్రెండ్ నవీన్ రామ్ సింగ్, నువ్వు ఇప్పుడు ఏంటంటే చూడు ఒక్క మాట, ఏదైనా 5,000 ఇవ్వు 10,000 ఇవ్వు, నువ్వు చిన్న వీడియో ఇవ్వాలి కదా, వీడియో ఇవ్వాల్సిన బాధ్యత నీది. ఇప్పుడు నిన్ను నమ్మి ఇచ్చారు కదా, మరి నువ్వు వీడియో అయినా చూపించాలి కదా. ఇలాంటి పలానా పేరెంట్ కి నేను హ్యాండ్ ఓవర్ చేశాను, ఇదోండి స్క్రీన్ షాట్, ఇదో వీడియో ఎవిడెన్స్. అవతల వాళ్ళకి కూడా మనసు కొంచెం భారం తగ్గుతుంది. డబ్బులు ఇచ్చాము, పాపకు చేరిందా లేదా, పాపకు చేరిందా లేదా అని అనిపిస్తుంది. నువ్వు ఏదో డబ్బులు ఇచ్చావు నవీన్ కి ఇచ్చానంటే ఎలాగవుద్ది? తినేసామని చెప్తున్నాడు నవీన్. ఒక నిమిషం ఏదో చెప్తున్నాడు మనీ చెప్పండి. అంటే కొంతమంది అలా ఎవరైనా ఇస్తే కనుక డైరెక్ట్ అక్కడికి వెళ్ళి కాల్ చేయడం, వీడియో కాల్ చేయడం అవి కూడా చేసేవాడిని. ఇదేంటంటే అది కాదు, నేను అమౌంట్ అయితే నమ్ముతున్నా కానీ ఒకటి ఆన్సర్ చేయి. ఇలాగా నువ్వు ఇప్పుడు ఇది వీడియో తీయలేదని చెప్పావు కదా, ఇలాగ వీడియో తీయని కలెక్షన్స్, అమౌంట్ కలెక్షన్స్ ఎంత వరకు ఉండొచ్చు? అది నువ్వు మనీకి నవీన్ కి ఇచ్చిన అమౌంట్స్ ఒకటి